నా యాక్చువల్లీ ఏమంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కదా. బాహుబలి వరకు అయితే నేను బాగా చూసాను ఆయన సినిమాలకి. ఓన్లీ చూసేవాడిని. అయితే ఏమైందంటే తర్వాత సాహో గాని రాధేశ్యామ్ గాని రావడానికి సో నాకు ఎక్స్పీరియన్స్ తగ్గింది ఆయన నెక్స్ట్ ఫిలిం గట్టి అయిపోతుంది. కలికి అయితే నిజంగా సూపర్ ఉంది. నాకు సూపర్ ఉంది, నిజంగా ఎక్సలెంట్. తర్వాత ఆయన ఫ్యాన్ అయ్యాను అన్నమాట ఈ సినిమాతో నిజంగా. ఓకే, మీకు ఈ సినిమాలో నచ్చింది ఏంటండి? నాకు ఆయన కాస్ట్యూమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా బుజ్జి గ్రాఫిక్స్ ఎలా ఉందండి? గ్రాఫిక్స్ సూపర్ అన్న, బాగుంది. ఓకే, బుజ్జి భైరవ కెమిస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు? నాకు తెలిసి బాగా ఎక్సలెంట్ గా ఉంటది అన్న వాళ్ళిద్దరు బాండింగ్. ఓకే, ఇందులో ఫైట్స్ ఎలా ఉన్నాయండి? ఫైట్స్ వరకు వస్తే బాగానే ఉన్నాయి అన్న. యాక్షన్ సీక్వెన్స్ అవునన్నా బాగుంది. సో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉందంటున్నారు కదా, మీకు అట్లా కనిపిస్తుంది? అవునన్నా 100% అనిపిస్తుంది అన్న. నాకైతే పిచ్చిగా నచ్చాయి. 600 ఓకే, ఈ సినిమాతో ప్రభాస్ గారు హాలీవుడ్ లో తన మార్క్ అనేది చూపించబోతున్నారు అంటారా? చూపిస్తాడన్నా, ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా చూపిస్తాడు. అంటే హాలీవుడ్ డైరెక్టర్స్ ని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీసుకురాగలడా? తీసుకురాగలుగుతాడన్న. ప్రభాస్ అనుకుంటే ఏదైనా చేస్తాడు. నాకు ఆ హోప్ ఉంది. ఈసారి మంచిగా క్లిక్ అవుతుంది మా కలిగి సినిమా వరకు సూపర్ ఉంటుంది. ఓకే, కానీ చాలా మంది ఏంటంటే నార్త్ ఇండియన్ సైడ్ ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తున్నారు యూపీ గురించి కానీ ప్రీవియస్ మూవీస్ ఎంతగా ఆడకపోవడం గురించి కానీ. సో ఒక అభిమానిగా మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ప్రభాస్ దగ్గర నుండి? వద్దులేండి, అది వద్దులేండి.